గంటలు గడిచిన హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఓటింగ్ శాతం మాత్రం పెరగట్లేదు. ఒకవైపు ఎండ తీవ్రత పెరుగుతుండడం, కొన్ని నెలల క్రితమే ఓటు వేయడంతో జనాలు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపట్లేదు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఓటింగ్ పై మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ మరిన్ని వివరాలు అందిస్తారు. ఇందులో భాగంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కూడా కొంతవరకు ఉదయం నుంచి చాలా వరకు తక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై 4 గంటల పైగా గడిచినప్పటికీ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ శాతం అనేది పెద్దగా కనిపించడం లేదు. చాలా చోట్ల కూడా ఓటింగ్ శాతం తక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వివిధ ఏదైతే జిల్లాల్లోనూ అదేవిధంగా ఏపీలో జరుగుతున్నటువంటి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడ పాల్గొన్నటువంటి ఓటర్లందరూ కూడా గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ఏపీ ఓటర్లందరూ కూడా ఈసారి ఓటరు హక్కును తమ చోట అక్కడికి మార్పించుకుని అక్కడ ఓటు వేయడానికి లక్షలాదిగా తరలి వెళ్ళడంతో ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువగా నమోదవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువగానే నమోదైంది. ఈసారి కూడా కొంతవరకు ఓటింగ్ శాతం అనేది తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. వివిధ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో చాలా వరకు కూడా ఓటింగ్ శాతం అనేది తక్కువ కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం నుంచి ఎండలు ఎక్కువగా ఉంటున్న తరుణంలో కొంతవరకు ఓటింగ్ శాతం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం సమయంలో 4 నుంచి 5 గంటల సమయంలో కొంతవరకు ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని కూడా ఇటు అధికారులు భావిస్తున్నారు. అయితే అసలు ఓటు పర్సంటేజ్ పెరగడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొంతవరకు ఓటర్లు నిరాసక్తి వ్యక్తం చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగి కేవలం 6 నెలలు కూడా పూర్తి కాని సమయంలోనే ఈసారి ఎన్నికలు రావడం అనేది కొంతవరకు ఇటు ఓటింగ్ శాతం తగ్గడానికి కూడా మరో కారణం కింద అధికారులు చెప్తూ వస్తున్నారు. ఓటింగ్ శాతం తగ్గుతుంది ఖచ్చితంగా అనేది మాత్రం ఇటు అధికారులు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కూడా అదేవిధంగా కనిపిస్తుంది. చూడాలి సాయంత్రం 6 గంటల తర్వాత ఓటింగ్ శాతం ఎంతవరకు పెరుగుతుంది, ఎంతవరకు ఉంటుంది అనేది చూడాలి. కెమెరా పర్సన్ బంటితో బ్రహ్మాజీ, న్యూస్ 360 హైదరాబాద్. లోక్సభ ఎన్నికల పరిధిలో ఇక కడప జిల్లాలో